మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా अस्सलाम वालेकुम भाई. संक्रांति फेस्टिवल का रेट जंप आफ्टर फेस्टिवल డౌన్ ఆర్ సేమ్? ప్రస్తుతం అయితే ధర పెరిగింది పండగ ప్రభావం వల్ల. పండగ తర్వాత గతంలో రేట్లు వెళ్ళే అవకాశం ఉంది. డౌన్ అంటే డౌన్, ఇప్పుడు ఈ రేట్లు అయితే ఉండవు. గతంలో ఈ నిన్న మొన్న వెళ్ళిన ధరలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రామశ్రీ గారు, I read of comment below this comment. Yes, this year majority people are waiting for season, heavy demand for lease land. చాలామంది ఈసారి సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లీజ్కు భూములు తీసుకుంటే గుత్తకు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లీజ్ ల్యాండ్ ఈసారి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఈ రేట్లు పండగ మహిమనా లేక కొనసాగిన అన్న కుంభమేళ ఏమైనా సహకరించేనా అన్న మల్లిగారు. అన్న కుంభమేళకు మనకు సంబంధం లేదు. కుంభమేళ అయితే దేశవ్యాప్తంగా ఇది పండగ. బట్ టమోటా ధరలకు కుంభమేళకు సంబంధం లేదు. కుంభమేళ వల్ల ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ మాత్రం జరగదు. బాలమల్లి సుధాకర్, రేట్స్ ఇంక్రీజ్ అవునన్నా, ఇవాళ పండగని ధర పెరిగింది. ఇక వినోద్ కుమార్ గారు, కోలార్ తమ్ముడు, నాకు ఎందుకో తేడా కొడుతుంది 2025 ఇయర్లో. జూన్ లాస్ట్ వీక్ అండ్ జూలైలో రేట్స్ స్లోగాని ఉంటాయని హెవీ షోయింగ్ దిస్ ఇయర్ ప్లాంటేషన్ ఫర్ టమోటా. ఎండలు ఎక్కువ అయితే కానీ టమోటాలు సీజన్లో అమ్మవు బ్రో. ఒకటైతే వాస్తవము, 2023లో టమోటా ధరల సునామీతో 24లో అయితే ప్లాంటేషన్ భారీగా జరిగింది. అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా టమాటా వేశారు. కానీ భారీ ఉష్ణోగ్రతల వల్ల పంటలు ఆరోగ్యంగా రాలేదు, దిగుబడి లేదు. చెట్లన్నీ మరణించే దశలో ఒక 2 పదుల వర్షం పడి వాటి జీవం పోసి టమోటాలు మళ్ళీ మార్కెట్కి వచ్చే ధరలు అమ్మాయి. కానీ లేకపోతే టమోటాలు చాలా ఇబ్బంది పడే వాళ్ళం అందరం అప్పుడు. ఈసారి కూడా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. బట్ చూడాలి మనం అప్పటి వరకు ఏం జరుగుతుందో. 2023 ధరల సునామీ, 2024 రైతులు గిట్టుబాటు ధర సంవత్సరం, 2025 వెయిట్ అండ్ సీ. 2 సంవత్సరాలుగా ధరలు అయితే బాగానే ఉన్నాయి. 2025 అందరికీ ఆందోళన ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా అంటే నిన్న సంవత్సరం కొద్ది రోజులు మాత్రమే 2025 పూర్తి స్థాయిలో. చూద్దాం 2025 ఏమవుతుందో. ఇక షానూర్ బాషా గారు, మహానుభావుడు, ఈయన కామెంట్ ముందుగానే చదివాను, మళ్ళీ ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. సయ్యద్, నీ వీడియో వైఎస్ఆర్ టీడీపీ ఇద్దరు చూస్తారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ సోది అవసరమా? ఓవర్ కాకపోతే అసలు నువ్వు తెలుగువాడవేనా? నీకు తెలుగుతనం ఉందా? నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్కు చెందినవాడవేనా? ఎన్టీ రామారావు చరిత్ర నీకేమైనా తెలుసా? నువ్వు వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, జనతా సెక్యులర్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ తెలుగువాడికి మద్రాసు అనే భావాన్ని తొలగించింది మనం రాష్ట్రం. దేశంలోని తొట్టతొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ మన గుర్తింపు లేదు. మద్రాసులు గారు చూసేవారు. అన్న పార్టీ పెట్టి 9 అధికారులు వచ్చిన తర్వాతనే మనకుంటూ తెలుగు వాళ్ళకు గుర్తింపు వచ్చింది. ఏం కామెంట్లు పెడుతున్నావు నువ్వు? 1970 నీ వయసు నాకు తెలియదు. 1977లో తొట్టతొలి కాంగ్రెస్ ప్రభుత్వం జనతా రామ్ మనోహర్ లోహియా గారి సారథ్యంలో ఏర్పడింది. తర్వాత 1989లో నేషనల్ ప్రభుత్వం, దాని అధ్యక్షుడు తెలుగు తల్లి ముద్దబిడ్డ అన్న నందమూరి తారక రాముడు. అప్పుడు కమ్యూనిస్టులు బీజేపీలు కలిసి అప్పుడు పోటీ చేశాయి. చరిత్ర తెలుసుకో తమ్ముడు. ఎన్టీఆర్ అసలు నీ వయసు నాకు తెలియదు. అన్నగారు చనిపోయినప్పుడు ఆయన పార్టీ ప్రభుత్వం 2 కూడా చంద్రబాబు నాయుడు గారి కైవసం అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకోకూడదని, వాడుకోకూడదని ఆనాటి ఎన్టీఆర్ టీడీపీ వర్గం కోర్టుకు పెడితే హైకోర్టే తీర్పు ఇచ్చింది, నందమూరి అందరూ ఆయన ఫోటో ఎవరైనా వాడుకోవచ్చని. నా సంగతి తెలుసు. మదనపల్లి మార్కెట్కు వచ్చి అందరికీ తెలుసు. నా పేరు సయ్యద్ బాషా, కానీ నన్ను అసలు అయితే ఎవరు పిలవరు. నన్ను ఎన్టీ రామారావు అని పిలుస్తారు. ఎన్టీఆర్ నాకు బహి ప్రాణం. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే మానే సోదరా. రామారావు అన్న ఎన్టీ రామారావు గురించి ఇలాంటి వ్యాఖ్యలు పడతావా? నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగువాడు చేసిన సేవ తెలుగు జాతి ఇప్పటికైనా మర్చిపోగలదా? అకిని నాగేశ్వర గారు చెప్పారు, రాముడు కృష్ణుడు ఉన్నంతకాలం సోదరుడు బ్రదర్ ఎన్టీ రామారావు చిరంజీవి చిరస్థాయికి ఉండిపోతారని. ఏం కామెంట్లు పెడతారయ్యా, తప్పుడు సోది అని చెప్పి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో పేరు మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన షార్ట్ వీడియో ఇప్పటికీ ఉంది. నేను ఆనాడే ఖండించాను. నేను ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మార్చకూడదు అని చెప్పి. మరేమో నువ్వు వైఎస్ఆర్ కామెంట్ పెట్టావు. ఇప్పుడు చెబుతున్నాను, నా జీవితకాలంలో ఏనాడు కూడా వైఎస్ఆర్సీపీని ఈ విషయంలో మాత్రం క్షమించలేను. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం చాలా తప్పది.
దాని తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. మళ్ళీ చెబుతున్నాను వీక్షకులందరికీ, అయ్యా నేను ఎన్టీ రామారావు పరమభక్తుడి, టమాటో సమాచారం ఉంటుంది, చివరిలో ఆయన సంబంధించిన ఫోటో ఉంటుంది. మీకు ఇష్టపడి చూడండి, లేకపోతే మానండి. కానీ అన్నగారి గురించి సోది నేను కామెంట్ పెట్టాడంటే ఈ మహానుభావుడు అసలు తెలుగువాడే కాదు, ఇతరులు తెలుగుతనం ఏమాత్రమే లేదు. పార్టీలు రాజకీయం ముందు ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళైనా తల్లి తండ్రి పేరు చెప్పుకుంటాం మనం. అది మనం ఉన్నంత కాలంలో మనం హాస్పిటల్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్ళేది సన్నాఫో అని రాస్తాం మనం. జాతి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎన్టీ రావు అన్న, నందమూరి తారకరామారావు కావచ్చు, జననేత రాజేంద్ర కావచ్చు, మహానుభావులు, మహాపురుషులు. మరి వైఎస్ఆర్ పేరు ప్రస్తావించి నువ్వు ఇలా కామెంట్ పెట్టావంటే అది నీ విఘ్నతగా వదిలేస్తున్నాను. బట్ నీ వాక్యం నేను ఖండిస్తున్నాను. నా ఛానల్ పేరు సయ్యద్ షాతార్, నా భార్య పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాను. సర్చింగ్లో పెడితే నా ఛానల్ రావడం లేదు. చాలామంది నాకు సలహా ఇచ్చారు, మదనపల్లి టమాటో ఏదైనా పెట్టు, సర్చింగ్ కనిపిస్తుంది, వ్యూస్ పెరుగుతా, డబ్బులు వస్తాయని. నాకు అవసరం లేదు, నేను పేరు మార్చలేని చెప్పాను. దట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మళ్ళీ చెప్తున్నాను సోదరా, నేను తిరుగుతనం లేదు. నా వీడియోలో ఖచ్చితంగా నందమూరి తారకరామారావు ప్రస్తావన ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుందన్న. వైఎస్ఆర్ మహనీయుడు జననేత రాజన్న పేరు ప్రస్తావించావు, పార్టీ వైఎస్ఆర్ సిపిని పెట్టలేదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వైఎస్ఆర్ని పెట్టావు. జననేత రాజన్న ఇష్టపడి చూడు, లేదా మానే అన్న. అన్నగారి గురించి నా గురించి ఏదైనా పెట్టి పొరపాటుగా తప్పుగా నేను పట్టించుకోను. కానీ మన జాతికి వన్నె తెచ్చిన నాయకులు, అది వైఎస్ఆర్ కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, నీలం సంజీవుడు కావచ్చు, జలగ వెంకటరావు గారు కావచ్చు, వీళ్ళందరూ మహానుభావులు మనకు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడు, సరే వాళ్ళ విషయం పక్కన పెట్టండి. అన్నగారి గురించి నా ఛానల్లో తప్పుడు కమెంట్లు పెట్టద్దు. దీనికి రామర్స్ గారు రిప్లై ఇచ్చారు, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ, హీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ, హీ ఈజ్ లైక్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ ఫిలిమ్స్, దట్స్ ఇట్. ఎవరు వివర్ నో దట్. ప్రతి వీక్షకుడు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఎన్టీఆర్ అభిమానిస్తానని చెప్పి. ఆయన ఫోటో, ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఇక సయ్యద్ షాతార్ నా భార్య పేరు ఉంటుంది. అందరికీ తెలుసు. పిచ్చి కామెంట్ పెట్టావు. ఈ విషయంలో మనం తప్పగా భావించొద్దు అన్న, అందులో అర్థం ఉన్నది, అది తెలుసుకోవడం మంచిది. ప్రజెంట్ నేను 25కు టమోటా ప్లాంటేషన్ చేయబోతున్నాను. రేటు ఉండని లేకపోని రైతుగా అది నా బాధ్యత. జై జవాన్ జై కిసాన్. ఆల్ ద బెస్ట్ తమ్ముడు మల్లారెడ్డి గారు. ఇక మన మరొక సారీ, ఈ కామెంట్ చదివి ఎమోషనల్ అయిపోయాను నేను. ఆయన వైఎస్ఆర్ కావచ్చు, వైఎస్ఆర్ పెట్టా, వైఎస్ఆర్ సిపిని పెట్టలేదు. మరొక పరిశీలిస్తే, ఒక్కసారి డేట్ చేసుకో అన్నా, డేట్ చెక్ చేసుకో అన్నా. నిజమేనా మీరు చెప్పింది? చెక్ చేశాను నేను, మళ్ళీ ఫోటో మార్చాను అన్న. ఈ మంత్ లాస్ట్కి ఏమన్నా రేట్ పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా అన్న. శివకుమార్ గారు, పండగ పూర్తిగానే అన్న. ఈ పండగ 12, 13, 17, 16 నుంచి మళ్ళీ మామూలుగా ఉంటాయి వ్యాపారం. చూద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో. జనవరి, ఫిబ్రవరి ప్లాంటేషన్ బెస్ట్ దిస్ ఇయర్. సీజన్లో రేస్ ఎక్కువ. జనవరి అంటే ఈ నెలే, ఫిబ్రవరి, ఈ 2 మాసాల్లో కూడా ప్లాంటేషన్ చేయడానికి అనువైన సమయం. ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పి లోకి డార్లింగ్ అని కామెంట్ పెట్టారు. ఎవడు ఎంత నాటినా, ఎవరు ఎంత నాటినా, కోట్లు ఉన్న వాళ్ళు ఎంత నాటినా ప్రకృతికి లెక్క ఉండదు. అంత అస్సాం. రేట్స్ ఎవరు గెస్ట్ చేయలేరు. ఇదైతే వాస్తవము. ధర దైవాధీనం. టమోటా పంట అదృష్టంతో ఆట. టమోటా లాటరీ లాంటిది. ఏమైనా కామెంట్ చదివినప్పటి నుంచి నాకు చాలా ఆందోళన కలుగుతుంది. ఒకటి విషయం చెప్పాలి, సాటి తెలుగువాడు ఎదుగుతుంటే మరొక తెలుగువాడు ఓర్చుకోలేడన్నది మన మీద ఉన్నది. ఆంధ్రులు ఆరంభస్తులని మరొక ఆరోపణ. తెలుగువాడే ఉండని ఇలాంటి కామెంట్ పెట్టాడంటే మీకు కావాల్సి మీ సమాధానం ఇస్తున్నాను. చివరిలో నా ఇష్టం, నా మ్యూజిక్ పెట్టుకుంటాను. ఇష్టం చూడలేదు మానేయండి. అతను చెప్తున్నాను, అందరికీ తెలుసు నేను ఎన్టీఆర్ అభిమాని చెప్పి. మళ్ళీ వీక్షకులకు అందరికీ ఎవరు ఇలాంటి వాళ్ళు ఎక్కడో కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ సీతారాముల్ని దేవుడిని కొలిస్తే ఒక ఆయన మాత్రం చెప్పాడు, లంకలో పెట్టుకున్న సీతమ్మ అనేది కల్పితం కావచ్చు, మరొకటి కావచ్చు, ఉత్తర రామాయణం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. మళ్ళీ చెబుతున్నాను, నా గురించి ఎటువంటి బ్యాడ్ కామెంట్లు పెట్టండి, నేను పట్టించుకోను. బట్ తెలుగు తల్లి ముద్దు బిడ్డ నందమూరి తారకరామారావు కానివ్వండి, జననేత రాజన్న కానివ్వండి, బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి నాదెండ్ల భాస్కర్ రావు వరకు ఎవరైనా కానీ మన నాయకులు, వాళ్ళ గురించి ఎవరు చెడుగా కామెంట్లు పెట్టద్దండి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. సోదరా, నీకు మళ్ళీ చివరిలో మళ్ళీ ఎన్టీ రామారావు వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ ఖచ్చితంగా క్లిప్ వేస్తాను. నీ ఇష్టం లేకపోతే కట్ చేసుకో.
ఇది మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సత్యశగత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ. పుణ్యభూమి నా దేశం. నమో నమామి. అన్న ఎన్టీఆర్ సదా స్మరామి.